శాంతి. ఈరోజు శివపరమాత్ముని జ్ఞానమురళిలో బాబా మనకు ఎందుకు అలంకరిస్తారు అని అర్థం చేయించారు. మీకు ఎక్కడ వెళ్ళేది ఉందని నేను మిమ్మల్ని శృంగారించాలి అని బాబా దాని యొక్క జవాబు చెప్పడం జరిగింది. ఇంకో విషయం బాబా అన్నారన్నమాట, జ్ఞానంలో మన ధారణ అనేది గట్టిగా అవ్వాలంటే, అంటే జ్ఞానంలో మన ధారణ శక్తిశాలిగా అవ్వాలంటే, పక్కా అవ్వాలంటే, మరి దానికోసము పిల్లలు ఏ స్మృతిలో ఉండాలి. ఈ విషయము చాలాసార్లు ఈరోజు మురళిలో బాబా అర్థం చేయించారు. అలానే మురళిలో కొన్ని జ్ఞానం యొక్క బిందువులను స్పష్టం చేశారు. ఎగ్జాంపుల్, మనము సన్యాసులను కమల పుష్ప సమానంగా ఉండేవారు అని అనొచ్చా అని అడిగారు బాబా. అలానే ఎవరైతే ధర్మస్థాపన చేస్తారో వారిని మెసెంజర్ లేక పేగంబర్ అంటే సందేశవాహకులు అని వారిని అనొచ్చా. ఇంకోటి బాబా అడిగారు, ఎప్పుడైతే నేను ఈ సృష్టిపై అవతరిస్తానో అప్పుడు నాకు ఎక్కువ సంతోషం ఉంటుందా, మీకు ఎక్కువ సంతోషం ఉంటుందా? అయితే ఈ విషయాలన్నీ ఈరోజు మురళిలో బాబా చెప్పారు. సో ఈ విషయాలన్నీ చూద్దాము. మురళి డేట్ వచ్చేసి ఆగస్ట్ 14, 2020. సారంలో బాబా అంటున్నారు, మీఠే బच्चे बाप आए हैं तुम्हारा ज्ञान रत्नों से श्रृंगार कर वापस घर ले जाने, फिर राजाई में भेज देंगे तो अपार खुशी में रहो, एक बाप से ही प्यार करो. మధురమైన పిల్లలు, బాబా వచ్చారు ఎందుకు? జ్ఞానరత్నాలతో మనను అలంకరించడానికి. ఎందుకు జ్ఞానరత్నాలతో అలంకరిస్తున్నారంటే, బాబా అంటున్నారు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళేది ఉంది, ఇంకా అక్కడే ఉండిపోయేది ఉందా? కాదు, అక్కడి నుంచి మళ్ళీ సతయుగ రాజధానిలో వచ్చేది ఉంది. అందుకోసం బాబా పిల్లలను అలంకరిస్తారు. మరి ఈ విషయం అనేది పిల్లలకు అర్థమైన తర్వాత ఏం కావాలి? పిల్లలకు ఎంతో సంతోషం అనేది కావాలి. ఇంటికి వెళ్తున్నామని ఒకటి, దాని తర్వాత మళ్ళీ స్వర్గంలో వెళ్తున్నామని, దీని కారణంగా పిల్లలకి ఎంతో సంతోషం అనేది అవ్వాలి. ఇంకా ఒక్క భావతోనే ఇంకా ప్రీతి పెట్టుకోవాలి. చూడండి ఎన్ని కారణాలు చెప్తున్నారు బాబా. తిరిగి ఇంటికి వెళ్ళేది ఉంది, ఇంకా మళ్ళీ రాజ్యంలో వచ్చేది ఉంది, అందుకోసము నేను మిమ్మల్ని అలంకరిస్తున్నాను. అందుకోసం పిల్లలు మీకు చాలా సంతోషం ఉండాలి, ఇంకొక బాబాతోనే మీకు ప్రేమ అనేది ఉండాలి అని చెప్తున్నారనమాట. మీరు గమనిస్తే బాబా మురళిలో బాబానే గుర్తు చేయండి అని అక్కడే ఆగిపోరనమాట. ఎప్పుడు కూడా దాని తర్వాత ఇంటిని గుర్తు చేయండి, ఇంకా రాజధానిని గుర్తు చేయండి అని కూడా మళ్ళీ మళ్ళీ అంటూ ఉంటారు. అయితే మనం ఈ విషయం అనేది గుర్తు ఉంచుకొని దాని అనుసారంగా మన పురుషార్థం అనేది చేయడం అవసరం అన్నమాట. ఎందుకంటే బాబాను గుర్తు చేసి మనకి ఇంటికి వెళ్ళేది ఉంది. అందుకోసం బాబా మురళిలో కొన్నిసార్లు నన్ను నా పరమధామంలో గుర్తు చేయండి అని అంటారు. బాబాను కూడా గుర్తు చేసేది ఉంది, ఇంటికి వెళ్ళేది ఉంది, ఈ విషయం కూడా అంతే గుర్తు ఉండాలి మనకు. అలానే మళ్ళీ రాజ్యంలో వచ్చేది ఉంది, ఇంకా రాజ్యంలో కూడా రాజ్యం చేసేది ఉంది అని ఈ విషయాలు ఎప్పుడు మనకు గుర్తు ఉండాలి అని చెప్తూ ఉంటారనమాట బాబా. ఎందుకంటే మన లక్ష్యమే అది. బాబా వచ్చారే పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేయడానికి, ఈ రావణ రాజ్యం యొక్క వినాశనం జరిపించి రామరాజ్యం యొక్క స్థాపన చేయించడానికి. ఇది రాజయోగము
అందుకోసం మీకు రాజ్యం కూడా గుర్తు ఉండాలి, రాజధాని గుర్తు ఉండాలి అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు విశేషంగా ఏమంటున్నారు బాబా, తిరిగి ఇంటికి వెళ్ళేది ఉందిగా, అందుకోసం పిల్లలు నేను మిమ్మల్ని అలంకరిస్తాను, ఇంకా అక్కడి నుంచి మిమ్మల్ని సతయుగంలో పంపిస్తాను, అందుకోసం మీకు చాలా సంతోషం ఉండాలి, ఇంకా బాబా మమ్మల్ని అలంకరిస్తున్నారు, బాబా మమ్మల్ని ఇంటికి తీసుకుపోతున్నారు, మళ్ళీ సతయుగంలో పంపిస్తున్నారు అని, అందుకోసం బాబాతో చాలా ప్రేమ కూడా మనకు ఉండాలన్నమాట. ఇది ఈరోజు సారంలో బాబా అర్థం చేయించారు. రెండో విషయం తీసుకుందాం. బాబా అన్నారన్నమాట, మీ ధారణ అనేది గట్టిగా పడాలి, మీరు స్ట్రాంగ్ అవ్వాలి, శక్తిశాలిగా తయారవ్వాలి. అంటే ఏ జ్ఞానం యొక్క విషయాన్ని పదే పదే మనము చాలా దాని యొక్క అభ్యాసం చేసే అవసరం ఉంది. ఏ ఉండొచ్చు అది? జవాబిచ్చారు బాబా. ముందు ప్రశ్న ఇలా అడిగారు, अपनी धारणा को मजबूत बनाने का आधार क्या है? ధారణను గట్టిగా తయారు చేయడానికి, దృఢంగా తయారు చేసుకోవడానికి, పక్కాగా చేసుకోవడానికి మరి దానికి ఆధారం ఏది అని అడుగుతున్నారు బాబా. ఆన్సర్ ఉంది, अपनी धारणा को मजबूत बनाने के लिए सदैव यह पक्का करो कि आज के दिन जो पास हुआ अच्छा हुआ, फिर कल्प के बाद होगा. ధారణను మనము శక్తిశాలిగా తయారు చేసుకోవాలంటే డ్రామా యొక్క అభ్యాసం చూడండి ఎలా చేయాలి. ఎల్లప్పుడూ ఈ విషయాన్ని పక్కా చేసుకోవాలి. ఈరోజు ఏదైతే జరిగిందో అది మంచినే జరిగింది, ఇంకా ఇలానే మళ్ళీ కల్పం తర్వాతనే అయ్యేది ఉంది. ఏదైనా జరగనియండి, అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కానీ ఈరోజు ఏదైతే జరిగిందో అది మళ్ళీ కల్పం తర్వాతనే జరిగేది ఉంది, ఇంకా ఏదైతే జరిగిందో అది మంచి జరిగింది అనే ధారణ, అనే అభ్యాసము, అనే సంకల్పము ఇది మనలో చాలా గట్టిగా పడాలని అంటున్నారు బాబా. जो कुछ हुआ कल्प पहले भी ऐसा हुआ था, నథింగ్ న్యూ. ఏదైతే జరిగిందో కల్పం ముందు కూడా ఇలానే జరిగింది. అందుకోసం ఏ విషయంలో మనం చాలా స్ట్రాంగ్ అవ్వాలి? నథింగ్ న్యూ. ఏది కొత్తది జరుగుతలేదు. బాబా అంటారు కదా, బనీ బనాయి బన్ రహీ హై. ఏదైతే ఆల్రెడీ జరిగి ఉందో, తయారై ఉందో అదే నడుస్తుంది, కొత్తగా ఏది నడుస్తలేదు. ఈ నథింగ్ న్యూ అనే పాఠాన్ని బాబా అంటున్నారు, పిల్లలు మీరు మీలో చాలా బలపరుచుకోవాలి, స్ట్రాంగ్ అయిపోవాలి, దాన్ని చాలా డీప్గా అర్థం చేసుకోవాలి. అయితే ఇలా చేసుకొని మీ స్థితిని మీరు గట్టిగా తయారు చేసుకోండి అంటున్నారు బాబా. ये लड़ाई भी 5000 वर्ष पहले लगी थी, फिर लगेगी जरूर. 5000 సంవత్సరాల క్రితం ఈ యుద్ధం అనేది జరిగింది, మళ్ళీ కూడా జరిగి తీరుతుంది, ఖచ్చితం. అందుకోసము దీనిలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఇస్ భంబోర్ కా వినాశ్ హోనా హీ హై. ఈ ప్రపంచం యొక్క వినాశనము జరిగేదే ఉంది. ऐसे हर पल ड्रामा की स्मृति में रहो तो धारणा मजबूत होती जाए. ఇలా క్షణక్షణము డ్రామా యొక్క స్మృతి అనేది మీరు మీలో బలపరుచుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీ స్థితి అనేది ఇంకా చాలా దృఢంగా తయారవుతుంది. అయితే పల్ పల్ అంటున్నాడు బాబా, అంటే క్షణక్షణము డ్రామా అని గుర్తుండాలి. నథింగ్ న్యూ అనేది మన మనసులో నడుస్తూ ఉండాలి. ఏదైతే జరిగిపోయిందో అది మంచిదే, కళ్యాణకారినే అని ప్రతి దృశ్యం చూస్తూ, ప్రతి సంఘటన చూస్తూ, ప్రతి పరిస్థితిలో ఈ అభ్యాసం అనేది చేస్తేనే మన స్థితి అనేది స్ట్రాంగ్ అవుతుంది అంటున్నారు బాబా.
మరి ఈ విషయంపై మనం ఎంత శ్రద్ధ పెడుతూ ఉంటామో. అందుకోసం చూడండి, ఈరోజు మురళిలో బాబా విశేషంగా డ్రామా యొక్క స్మృతి, దానిలో నథింగ్ న్యూ యొక్క స్మృతి అనేది విశేషంగా అర్థం చేస్తున్నారు. ఇది చాలా చాలా విషయము ఇంపార్టెంటు, ఎందుకంటే దీని ఆధారం పైననే మీ స్థితి అనేది స్ట్రాంగ్ అవుతుంది అంటున్నారు. అయితే ఈ విషయాన్ని మనం చాలా శ్రద్ధగా దీనిపై అటెన్షన్ పెట్టి అడుగు అడుగున క్షణక్షణము డ్రామా అని గుర్తు చేయాలి. అంటే ఎంత శివబాబాను గుర్తు చేస్తాము, ఎంత పరమధామ ఇల్లుని గుర్తు చేస్తాము, ఎంత వచ్చే సత్యుగి రాజ్యాన్ని గుర్తు చేస్తాము, అంత డ్రామాను గుర్తు చేయాలి. ఇది విశేషంగా ఈరోజు బాబా మన అటెన్షన్ అనేది ఈ వైపు తీసుకొచ్చారనమాట. అలానే మురళిలో బాబా పిల్లలకు అన్నారు, నేనైతే పరమధామాన్ని వదిలేసి మీకోసం కింద వస్తాను, మరి నాకు ఎక్కువ సంతోషం ఉంటుందా, మీకు ఎక్కువ సంతోషం ఉంటుందా? చూద్దాం బాబా ఏమంటున్నారు. బాబా అంటారు, अब इस पराए देश में दुखी है, इसलिए पुकारते हैं अपने देश घर ले चलो, तुम्हारी पुकार है ना. పిల్లలు, మీరు ఈ పరాయా దేశంలో చాలా దుఃఖితులు ఉన్నారు, మీరు కల్వరిస్తున్నారు, పిలుస్తారు నన్ను, బాబా రండి మమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకోపండి అని. మీ పిలుపు ఏదైతే ఉందో ఈ పిలుపు ఈ విధంగానే ఉంది కదా. బహుత్ సమయ సే యాద్ కర్తే ఆయే హో తో బాప్ భీ ఖుషీ సే ఆతే హై. చాలా కాలం నుంచి, 2 యుగాల నుంచి ఈ విధంగా బాబాను మనం పిలుస్తూ ఉంటే మళ్ళీ బాబా చూడండి చాలా సంతోషంగా పిల్లలను కలవడానికి మళ్ళీ వస్తారన్నమాట. అయితే బాబా అంటున్నారు, బచ్చే భీ బాప్ సే జాస్తి ఖుష్ హోనే చాహియే. నేనైతే సంతోషపడతాను, కానీ నాకన్నా ఎక్కువ సంతోషం అనేది పిల్లలకు కలగాలని అంటున్నారు బాబా. బాప్ జబ్కి ఆయే హే తో ఉన్కా బన్ జానా చాహియే. ఎందుకు ఎక్కువ సంతోషం ఉండాలి పిల్లలకంటే, దానికన్నా ముందు బాబా అన్నారనమాట, ఏ పిల్లలైతే కామగ్నిలో కాలిపోయి ఉన్నారో అటువంటి పిల్లలను బాబా మళ్ళీ ఇంటికి తీసుకుపోతున్నారు, అక్కడి నుంచి రాజ్యంలో పంపిస్తున్నారు. దానికోసం బాబా జ్ఞానంతో అలంకరిస్తున్నారు. అందుకోసం బాబా అంటున్నారు, పిల్లలకైతే తండ్రి కన్నా బాబా కన్నా ఎక్కువ సంతోషం ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఇలా వింటూ వింటూ మన చెకింగ్ కూడా మనం చేసేది ఉంది. మరి నాకెంత సంతోషం ఉంది, ఇంటికి వెళ్తున్నామని మనసులో చప్పట్లు కొట్టుకుంటున్నామా? చిన్నపిల్లలు ఎంత సంతోషపడతారు. అయితే మరి ఆ విధమైన సంతోషం నాకుందా అని స్వయాన్ని చూసేది ఉంది. ఇంకా మరి ఇంత సంతోషం అనేది కలుగుతున్నప్పుడు ప్రాక్టికల్లో ఏం చేయాలి? బాబా నాకైతే చాలా సంతోషం ఉంది, మీరు వచ్చారు, నా పిలుపు అనేది విన్నారు, ఇంకా ఇప్పుడు పరమధామ ఇంటికి తీసుకుపోతున్నారని అంటాం. కానీ దాని యొక్క గుర్తు ప్రాక్టికల్లో మరి పిల్లలు ఎలా వ్యవహరిస్తారంటే, బాప్ జబ్కి ఆయే హే తో ఉన్కా బన్ జానా చాహియే. ఇంకా ఇంటికి తీసుకుపోతున్నారు బాబా, ఆత్మను పవిత్రంగా చేస్తున్నారు, మళ్ళీ రాజధానిలో పంపిస్తారు, ఇవన్నీ బాబా మా గురించి చేస్తున్నారని ఇంకా ఏది కూడా ఆలోచించకుండా ఇంకా పిల్లలు బాబాకి అయిపోవాలి. దాంట్లో చేస్తాము కానీ, ఈ కానీ అనే పదం ఉండకూడదు. ఇష్టమే లేకిన్ అని అంటాడు కదా, మగర్, ఇలా హిందీలో పదాలు ఉన్నాయి. అయితే చేయాలని ఉంది బాబా కానీ అంటారు కొన్నిసార్లు. ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని అంటాం. కానీ బాబా అంటున్నారు, జబ్కి బాప్ ఆయా హే తో ఉన్కా బన్ జానా చాహియే. ఇంకా బాబా వచ్చేసారంటే బాబాకు అయిపోవాలి. బాబాకు అయిపోవడం అంటే బాబా శ్రీమతంలో పూర్తిగా 100% నడవాలి. అది నిజంగానే మనకు సంతోషం అనేది కలిగినట్లు అని అర్థం అన్నమాట. అలానే ఇంకో ప్రశ్న ఏం తీసుకున్నారు బాబా? ధర్మస్థాపకుల గురించి.
ఏమన్నారంటే ధర్మస్థాపకులు వస్తారు, ధర్మస్థాపన చేస్తారు. కానీ వారు ఏ సందేశాన్ని తీసుకొస్తున్నారు, ఏ మెసేజ్ తీసుకొస్తున్నారు? అసలు శివబాబా అయితే వచ్చి మనకు ఏమిస్తున్నారు? మెసేజ్, సందేశం ఇస్తున్నారు. పిల్లలు ఇక్కడ ఇంకా ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచం యొక్క వినాశనం అయ్యేది ఉంది, చలో 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 త్వరగా తయారవ్వండి, ఇంటికి వెళ్ళేది ఉంది అని సందేశం ఇస్తారు. అప్పుడు మనము ఇంకా లేచి హడావిడిలో అజ్ఞాన నిద్ర నుంచి లేచి అచ్చచ్చా కలియుగం అంతిమ సమయం వచ్చేసిందా, 40,000 సంవత్సరాలు ఉన్నాయని అనుకుందాము. అరే మేము భ్రమలో ఉండే, బాబా థ్యాంక్ యూ, మీరు వచ్చి సందేశం ఇచ్చారు మాకు, అందుకోసం బాబాతో మనం పోవడానికి రెడీ అవుతుందాం. అసలు ధర్మస్థాపకులు ఏం చేస్తారు ఆ విషయము బాబా చెప్పడం జరిగింది. కానీ బాబా అన్నారనమాట, చాలా యుక్తియుక్తంగా మాట్లాడాలి ఇటువంటి విషయాలని అర్థం చేయించారు. బాబా అన్నారనమాట, ఏ జో భీ పురానీ దునియా హై ఉన్కో ఆగ్ లగ్ జాయేగి. ఈ పాత ప్రపంచం అంతటకు ఇక దీనికి అగ్ని అనేది అంటేది ఉంది అంటున్నారు. బాప్ कहते हैं నథింగ్ న్యూ. చూడండి, ఇంత ఘోరమైన వినాశనం అయ్యేది ఉందంటే కూడా ఈరోజు ఏం పాఠం నేర్పిస్తున్నారు బాబా? నథింగ్ న్యూ. ఆశ్చర్యపడే మాటనే లేదు. బాప్ అచ్చి అచ్చి పాయింట్స్ దేతే రహతే हैं जो నోట్ करनी चाहिए. ఇటువంటి పాయింట్స్ ఏం చేస్తూ ఉండాలి? చక్కని పాయింట్స్ నోట్ చేయాలి అంటున్నారు బాబా. बाप ने समझाया है और धर्म स्थापक सिर्फ अपना धर्म स्थापन करने आते हैं. ధర్మస్థాపకులు ఏం చేస్తారు? వేరే ధర్మస్థాపకులు అందరూ వారు ధర్మస్థాపన కోసం వస్తారు. उनको पैगंबर व मैसेंजर आदि कुछ भी नहीं कह सकते हैं. కానీ వారికి పైగంబర్ అని, మెసెంజర్ అంటే పరమాత్ముని మెసేజ్ తీసుకొచ్చారని, సందేశవాహకులని అలా ఏది అనరాదు అంటున్నారు బాబా. యహ్ భీ బడా యుక్తి సే లిఖనా హై. ఈ విషయం కూడా చాలా యుక్తియుక్తంగా రాయండి. శివబాబానే సందేశం తీసుకొస్తారు కదా కలియుగ అంతిమ సమయంలో. ఏ సందేశం తీసుకొస్తారు? ఇప్పుడు ఈ కలియుగం యొక్క ఆఖరి క్షణాలు నడుస్తున్నాయి, వినాశనం అనేది ఎదురంగా ఉంది, తిరిగి ఇంటికి వెళ్ళేది ఉంది, మళ్ళీ అక్కడి నుంచి సత్యుగంలో వెళ్ళేది ఉందనే సందేశము శివబాబా చెప్తారు మనకు. అయితే ధర్మస్థాపకులైతే వచ్చి ధర్మస్థాపనే చేస్తున్నారు, కానీ తిరిగి ఇంటికి వెళ్ళేది ఉందనే సందేశము, లేక ఆఖరి సమయం వచ్చేసిందనే సందేశం అనేది వాళ్ళు అసలు ఆ టైంలో వాళ్ళు రాలేదు, అందుకోసం వాళ్ళు ఆ టైంలో కూడా ఇవ్వరు ఆ సందేశం. కానీ ఈ విషయము చాలా యుక్తియుక్తంగా ఎవరికైనా అర్థం చేయించండి అని చెప్తున్నారు. శివబాబానే సందేశం తీసుకొస్తారు. ఇంకా మనం అందరము ఈ సందేశాన్ని ప్రపంచమంతటా మనమే ప్రసారం చేస్తామన్నమాట. ఇదొక విషయము, జ్ఞానం యొక్క విషయము. మూడో విషయము జ్ఞానం గురించి. కమల పుష్పం లాంటి జీవితము అని అంటాం కదా. ఇప్పుడు మనము కమల పుష్పం లాంటి జీవితం అనేది తయారు చేసుకుంటున్నాము, బ్రాహ్మణ పిల్లలము. అయితే బాబా అడిగారనమాట, సన్యాసులను ఆ విధంగా అనొచ్చా? సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు కదా, మరి వారి జీవితం కూడా కమల పుష్పం లాంటి జీవితం అని అనొచ్చా అని అడిగారు బాబా. దాని తర్వాత దేవతల యొక్క జీవితం అనేది కమల పుష్పం లాంటి జీవితమా అని అడిగారు. బాబా దాని జవాబు ఇలా ఇస్తున్నారు. बाबा तो ऐसे नहीं कहेंगे कि मुझे कमल पुष्प समान बनना है. శివబాబాకి అయ్యేది ఉందా కమల పుష్ప సమానంగా? కాదు. సత్యుగ్ మే తుమ్ కమల్ పుష్ప సమాన్ హీ రహతే హో. సత్యుగంలో మీరు నష్టో మోహ ఉన్నారు, అందరితో ఉంటున్నారు కదా, పరివారంలో ఉంటారు, కానీ ఎలా ఉంటున్నారు? నష్టో మోహ కమల పుష్పంలానే ఉంటున్నారని అంటున్నారు బాబా. సన్యాసియోం కే లియే నహీ కహేంగే. సన్యాసిల యొక్క జీవితాన్ని కమల పుష్ప లాంటి జీవితం అని అనరాదంటున్నారు బాబా. వే తో జంగల్ మే చలే జాతే హై. వారైతే అన్ని సంబంధాలను వదిలేసి ఇంకా అడవిలో వెళ్ళిపోతారు. बाप भी कहते हैं पहले वे पवित्र सतो प्रधान होते हैं, भारत को थामते हैं. అయితే ఇంకా అడవిలలో వెళ్ళిపోతారు. నివృత్తి మార్గము వారి యొక్క పవిత్రత కారణంగా భారతదేశానికి సహాయం దొరుకుతుంది, లేకుంటే ఇంకా ఫాస్ట్ దిగజారిపోయేది. సో ఆ విధంగా వారి యొక్క పవిత్రత అనేది సహాయం చేస్తుంది, కానీ వారిని కమల పుష్ప లాంటి జీవితం అని అనరాదు అని చెప్పారనమాట.
ఇలా ఈరోజు మురళిలో బాబా కొన్ని జ్ఞానం యొక్క విషయాలు విశేషంగా చెప్పారు. ఇంకా డ్రామా యొక్క విషయం మాత్రం బాబా అన్నారు పదే పదే క్షణక్షణము ఈ డ్రామా యొక్క ఏదైతే జ్ఞానం ఉందో ఈ జ్ఞానాన్ని వాడాలి, అప్పుడే స్థితి అనేది గట్టిగా అవుతుంది అని చెప్పారనమాట. ఓం శాంతి.